జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. రేపు మధ్యాహ్నము 1 గంట నుంచి 2:30 ప్రాంతాల్లో పూర్తిగా ఏదైతే ఇటు శోభాయాత్రలో కీలక ఘట్టమైనటువంటి నిమజ్జన ప్రక్రియ జరిగేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే రేపు ఉదయం 6:30 ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా దర్శనాలు నిలిపివేసి పూర్తిగా భక్తులు ఎవరిని కూడా ఇటు వైపు రానియకుండా ఇటు భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే ఈ షెడ్ తొలగింపు ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రుమాన్. గణేష్ నవరాత్రులు విజయవంతంగా ముగిసినాయి. ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్తును కూడా ఇచ్చి మండపాలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలతోటి భక్తి చర్యలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగించినాం. ప్రభుత్వమే కాక మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రకాలుగా సహకరించినారు. రేపు నిమజ్జన ఘట్టం ఉంది. ఈ నిమజ్జన ఘట్టంలో కూడా తప్పకుండా విజయవంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షిస్తూ ఏదైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ 131 క్రేన్లు పెట్టి 361 క్రేన్లు హైదరాబాద్ మొత్తం లోపల జిహెచ్ఎంసీ ఏరియాల వాటన్నిటి ద్వారా బండ్లు ఎక్కియడానికి సంబంధించి ఏర్పాట్లు చేయబడ్డాయి. డబ్బు పరంగా ఇతరత్ర ఏర్పాట్ల పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు. క్రేన్లు కానీ వాటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వస్తే వెంటనే రెస్క్యూ టీమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేసినాం. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఆ విఘ్నేశ్వర ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగాలని నా భగవంతుని ప్రార్థిస్తాం.